హలో డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఈరోజు టమాటాల గురించి చెప్పబోతున్నాను. చూడండి, మీకు తెలుసు టమాటాల గురించి, కానీ నేను చెప్పేది వినండి. విని చూడండి, స్కిప్ చేయకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇప్పుడు చూద్దామా. టమాటా ఆంగ్లంలో టమాటో అంటారు. సొలనేసి కుటుంబానికి చెందింది. టమాటాకాయ ఎంత పెద్దగా ఉందో చూసారా. కాండం మృదువుగా ఉంటుంది, జిగురు ఉంటుంది, పైన నూగులాగా ఉంటుంది. పువ్వులు చూసారా, ఎల్లో కలర్లో ఉన్నాయి. ఆకులు చూడండి ఎలా ఉన్నాయి. టమాటా గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది ఒక విదేశీయ కూరగాయ జాతి. మొదట ప్రపంచంలో ఎక్కడ పెరిగిందో సరిగ్గా తెలియదు, కానీ అమెరికాలో, పెరువియా, మెక్సికో ప్రాంతంలో నుండి ఇది వ్యాపించిందని చెప్పబడుతున్నారు. దీనికి సీమమంగ, రామమూల కానీ చక్కని తెలుగు పేర్లు ఉన్నాయి. టమాటో సోలనేసి కుటుంబానికి చెందిన విదేశీయ కూరగాయ జాతి. ఇంగ్లాండ్కు 16వ శతాబ్దం వచ్చింది. భారతదేశంలో సుమారుగా 1850లో ప్రవేశించింది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానంలో ఉంది మన దేశంలో. ఇప్పుడు టమాటో లేకుండా ఏ కూరగాయ మనం తినటం లేదు. పువ్వు చూసారు ఎంత అందంగా ఉందాయో. ఆకర్షణ పత్రాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు టమాటా కూర లేని దుకాణము లేదు, టమాటా లేని కూర లేదు, టమాటాలు లేని ఇల్లు లేదు. మనకు ఎక్కువగా లభించే ఎర్రగా, అందంగా, చూడముచ్చటగా కనిపించే టమాటాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా చేస్తాయి. చూసారా, ఇంకా పంటకు వచ్చాయి, కానీ ఇంకా బాగా పండలేదు. పండితే ఎర్రగా వస్తుంది. ఎంత బాగుంది. సాధారణంగా రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చెప్తారు, కానీ అన్ని కాలాల్లో లభించే టొమాటోలు తీసుకుంటే డాక్టర్తో అవసరం ఉండదని చెప్పవచ్చు. దీనిలో లైకోపీన్ అనే పదార్థం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. శాస్త్రీయ నామం వచ్చి లైకోపెర్సికాన్ ఎస్కులెంటమ్. ఇది ప్లాంటే రాజ్యానికి చెందింది. హార్వెస్ట్ ఆఫ్ టమాటో. కొన్ని టమాటాలు కూడా నేను కోస్తున్నాను చూడండి. కాయ లోపల నీరుంటుంది, కాయ లోపల బోలుగా ఉంటుంది. రసం అన్నమాట, టమాటా రసం అంటారు దాని లోపల. దీని రసాన్ని మనం మిక్సీలో వేసుకొని మాంసంలో కూడా వేసుకోవచ్చు. ఇది నేలపై ఎక్కువ ఎత్తు పెరగక నేలపై పడి పెరుగుతుంది. ఈ మొక్కలు సామాన్యంగా 1-1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. అనేక శాఖలను ఉపశాఖలుగా పెరుగుతాయి. వేళ్ళు మొక్క పెరిగినంత త్వరగా వ్యాపించవు. కాండం బలహీనమైనది. లేత భాగమున నూగు కలిగి కొంచెం ఇంచుమించు గుండ్రంగా ఉండును. ఆకు 10-20 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. కాయలు చూసారా, బాగా పండినవి అయితే చాలా అందంగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇవి టమాటాలు. ఈరోజు నేను టమాటాలు తీసుకెళ్ళి టుమారో నేను ఇడ్లీలోకి పచ్చడి చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది సొలనేసి కుటుంబానికి చెందింది. వంకాయలు కూడా సొలనేసికే చెందినాయి. చూసారు ఎంత బాగున్నాయో. టమాటాలు చాలా పెద్దవిగా కాసాయి మా కాయలు.